భయంకరమైన దయ్యం ఇద్దరమ్మాయిలకి పడుతుంది. మరి చివరికి ఆ అమ్మాయిల నుంచి ఆ దయ్యాన్ని విడిపించారా లేదా అన్నది తెలుసుకోవాలంటే 2023లో వచ్చిన ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ అనే అమెరికన్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్. మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే తన ప్రెగ్నెంట్ వైఫ్ అయిన సొరెన్తో వెకేషన్ పై హెయితీ అనే ప్రాంతంలో ఉన్న విక్టర్ ని చూస్తాం. ఆ ప్రాంతంలో సడన్ గా భూకంపం రావడంతో సొరెన్ తానున్న బిల్డింగ్ లోంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుండగా ఆమెకు తీవ్ర గాయాలవుతాయి. తన కడుపులో ఉన్న బేబీని కాపాడు అని విక్టర్ తో అంటూ సొరెన్ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. సొరెన్ ని కాపాడాలంటే బేబీ చనిపోతుంది. ఇద్దరిలో ఒక్కరే బ్రతికే ఛాన్స్ ఉంది. ఎవరిని కాపాడాలో చెప్పండి అని డాక్టర్ విక్టర్ ని అడుగుతుంటాడు. కట్ చేస్తే 13 సంవత్సరాలు గడుస్తాయి. విక్టర్ తన 13 ఏళ్ల కూతురు యాంజిలాతో జార్జియా అనే ప్రాంతంలో నివసిస్తుండడాన్ని మనం చూస్తాం. తన భార్య చనిపోయాక విక్టర్ కి దేవుడిపై నమ్మకం పోతుంది. ఆ రోజు యాంజిలాని స్కూల్ కి తీసుకెళ్తూ ఆమె తన అమ్మ స్కార్ఫ్ ని వేసుకుందని తెలుసుకుని మళ్ళీ ఎప్పుడు అమ్మ వస్తువుల్ని కానీ బట్టల్ని కానీ వాడకు అని విక్టర్ యాంజిలాని కోప్పడతాడు. యాంజిలాకి స్కూల్లో క్యాథరిన్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. స్కూల్ అయిపోయాక ఇద్దరు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి మంత్రం చదువుతూ తన చనిపోయిన అమ్మని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు విక్టర్ ఒక ఫ్యామిలీని ఫొటోస్ తీస్తుంటాడు. ఫొటోస్ డిస్టార్టెడ్ గా రావడాన్ని చూసి ఎందుకిలా వచ్చాయి అనుకుంటాడు. రాత్రవుతున్న యాంజిలా ఇంకా ఇంటికి రాకపోవడంతో విక్టర్ క్యాథరిన్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తాడు. క్యాథరిన్ వాళ్ళ అమ్మ మిరాండా క్యాథరిన్ క్లాస్మేట్స్ కి కాల్ చేసి అడవిలోకి వెళ్లినట్లు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది. విక్టర్ మరియు క్యాథరిన్ పేరెంట్స్ మిరాండా, టోనీలు అడవిలో సర్చ్ చేస్తూ వెళ్తుంటే ఒక దగ్గర యాంజిలా, క్యాథరిన్ బ్యాగ్స్ మరియు షూస్ కనిపిస్తాయి. కానీ వాళ్ళ జాడ మాత్రం తెలియదు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. విక్టర్ నైబర్స్ మంత్రాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి పూజలు చేస్తూ హెల్ప్ చేద్దామని చూస్తారు. కానీ అలాంటి వాటిపై నమ్మకం లేని విక్టర్ వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తాడు. అయితే విచిత్రంగా ఒకరింటి దగ్గర ఉన్న పశువుల కొట్టంలో యాంజిలా మరియు క్యాథరిన్లు దాక్కొని ఉండడాన్ని ఆ ఇంట్లో వాళ్ళు చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న విక్టర్ మరియు క్యాథరిన్ పేరెంట్స్ అమ్మాయిల్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు. యాంజిలా, క్యాథరిన్లు చూడడానికి నార్మల్ గానే కనిపిస్తుంటారు. చర్మంపై కొంచెం స్క్రాచెస్ పడ్డట్లుంటాయి అండ్ వాళ్ళ కాళ్లపై పొక్కులు ఉంటాయి. కాకపోతే ఇద్దరమ్మాయిలు కొంత విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. యాంజిలాని విక్టర్ ఇంటికి షిఫ్ట్ చేస్తాడు. అడవిలో అమ్మ ఆత్మని కాంటాక్ట్ అవ్వాలని చూసా. అయితే సడన్ గా ఏదో రంధ్రంలోకి వెళ్లిపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు లేదు అని యాంజిలా విక్టర్ కి చెప్తుంటుంది. ఈ సంఘటన తర్వాత యాంజిలా కనిపించని శక్తులతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. యాంజిలా స్నానం చేయడానికన్నట్లు విక్టర్ బాత్ టబ్ లో వాటర్ నింపడానికి చూస్తే వాటర్ అంతా బ్లాక్ కలర్ లో వస్తాయి. యాంజిలా బొటనవేలు గోరు కూడా ఊడిపోయి కనిపిస్తుంది. సడన్ గా విక్టర్ పై సొరెన్ స్కార్ఫ్ ని యాంజిలా వేసి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. యాంజిలా కండిషన్ ని అలా చూసిన విక్టర్ వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. మరోవైపు మిరాండా, టోనీ క్యాథరిన్ ని చర్చ్ కు తీసుకొస్తారు. క్యాథరిన్ తిరిగి సేఫ్ గా వచ్చినందుకు చర్చ్ ఫాదర్ దేవునికి థ్యాంక్స్ చెప్తూ స్పీచ్ ఇస్తుంటాడు. క్యాథరిన్ లేచి ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే ఆమె నోట్లోంచి రక్తం కారుతుంటుంది. హాస్పిటల్లో ఉన్న యాంజిలాని నర్స్ యాన్ చెక్ చేస్తుంటే యాన్ వాళ్ళ కూతురు పేరుని అండ్ ఎవరికీ తెలియని ఆమె సీక్రెట్స్ ను యాంజిలా చెప్తుంటే యాన్ షాక్ లో చూస్తుంటుంది. అదే టైంలో యాంజిలా ఒంట్లోంచి కూడా రక్తం బయటికి రావడాన్ని మనం చూస్తాం. అసలు నాకు తప్పించి మరెవరికీ తెలియని సీక్రెట్స్ ని యాంజిలా చెప్తుంది అని యాన్ విక్టర్ కి చెప్తూ క్రిస్ మెక్నీల్ రాసిన బుక్ చదవండి, అందులో ఆమె కూతురికి ఇలానే ఏవో భయంకరమైన ఈవిల్ స్పిరిట్స్ ఆవహించాయి అని యాన్ అంటుంది. విక్టర్ క్రిస్ మెక్నీల్ గురించి తెలుసుకుని ఆమెను కలవడానికి వెళ్తాడు. ఈ క్రిస్ మెక్నీల్ మరెవరో కాదు, ప్రపంచాన్ని గడగడలాడించిన ఎగ్జార్సిస్ట్ మూవీలో ఈవిడే హీరోయిన్. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని మీరింకా చూడకపోతే పైనున్న కార్డ్స్ లో లింక్ పెడతా, లేదంటే డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తా, చూసేయండి. యాంజిలా గురించి వివరాలని తెలుసుకున్న క్రిస్ విక్టర్ తో కలిసి హాస్పిటల్ కి వస్తుంది. యాంజిలాని చూసి నా కూతురికి పట్టిన దయ్యమే నీ కూతురికి పట్టింది అని క్రిస్ విక్టర్ కి చెప్తుంది. కట్ చేస్తే మిరాండా వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడున్న క్యాథరిన్ ని కూడా క్రిస్ చూస్తుంది. క్రిస్ మంత్రాలు చదువుతూ క్యాథరిన్ లోపలి దయ్యాన్ని వెళ్లగొట్టాలని చూస్తుంది. కానీ ఒక దశలో క్యాథరిన్ శిలువతో క్రిస్ కంట్లో పొడిచి ఆమెకు తీవ్ర గాయాన్ని చేస్తుంది. విక్టర్ వెంటనే క్రిస్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. జరిగిన దానికి విక్టర్ సారీ చెప్తుంటే క్రిస్ మాత్రం ఆ అమ్మాయిలకి పట్టిన దయ్యాల్ని ఎలా విడిపించాలో చూడు అని చెప్తుంటుంది. ఎగ్జార్సిజం చేసి దయ్యాల్ని వెళ్లగొట్టేందుకు విక్టర్ ఫాదర్ మ్యాడాక్స్ ని కలుస్తాడు. విషయం తెలుసుకున్న ఫాదర్ మ్యాడాక్స్ ఎగ్జార్సిజం చేసేందుకు తనకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రీస్ట్లని కలిసి అడుగుతాడు. మరోవైపు విక్టర్ మంత్రాలు చేసే బిహైబ్ అనే ఆమెను కలుస్తాడు. మిరాండా, టోనీలు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని కలిసి క్యాథరిన్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తాం. అయితే ఫాదర్ మ్యాడాక్స్ ఎగ్జార్సిజం చేసేందుకు చర్చ్ అథారిటీ పర్మిషన్ ఇవ్వదు.
కట్ చేస్తే యాంజిలాని క్యాథరిన్ ని చైర్స్ లో ఒక దగ్గర కట్టేసి ఉంచుతారు. చైర్స్ కదలకుండా వాటికి మేకులు కొట్టి ఉంటాయి. చైర్స్ చుట్టూ మంత్రించినట్లుగా ముగ్గులు వేసి ఉంటుంది. మిరాండా టోనీ తమ మనుషుల్ని తీసుకుని వస్తే విక్టర్ ఫాదర్ ని నర్స్ యాన్ ని తీసుకొస్తాడు. ఎగ్జార్సిజం మొదలవుతుంది. యాంజిలా లోపలున్న దయ్యం మాట్లాడుతుంటుంది. విక్టర్, నువ్వు నీ పాప కావాలో భార్య కావాలో నిర్ణయించుకో అని డాక్టర్స్ అడిగినప్పుడు నీ భార్యే కావాలని అన్నావు. ఎందుకు అంటే పాప చనిపోయినా పర్వాలేదా అని దయ్యం విక్టర్ తో మాట్లాడుతూ అతన్ని సైకలాజికల్ గా హింసిస్తుంటుంది. సరే, ఇప్పుడు ఈ ఇద్దరి అమ్మాయిల్లో ఒక్కరే బ్రతుకుతారు. ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో నిర్ణయించుకోండి అని దయ్యం అంటుంది. అటు మిరాండా అండ్ టోనీలకి ఇటు విక్టర్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఫాదర్ మ్యాడాక్స్ తనపై చర్చ్ పెట్టిన రూల్స్ ని పక్కన పెట్టి తనకు తెలిసిన పవర్ఫుల్ ఎగ్జార్సిజం విద్యని మంత్రాలు చదువుతూ స్టార్ట్ చేస్తాడు. దయ్యం కంట్రోల్లోకి వస్తున్నట్లు అనిపిస్తుంటుంది. కానీ ఒక దశలో దయ్యం పాప మెడని 180 degrees తిప్పుతుంది. మ్యాడాక్స్ తల కూడా అలానే తిరుగుతుంది. అంతే, మ్యాడాక్స్ దారుణంగా చనిపోతాడు. విక్టర్ యాంజిలాకి సారీ చెప్తూ నేనలా చేసుండకూడదు, తప్పంతా నాదే అని ఏడుస్తుంటాడు. తన కూతురు క్యాథరిన్ కి ఏం జరగద్దు, ఆమెను సేవ్ చేసి యాంజిలాని తీసుకెళ్ళు అని టోనీ అరుస్తుంటాడు. యాంజిలా బాడీ పైకి లేస్తూ గాల్లో తేలుతుంటుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఆమె నోట్లోంచి ఒక్కసారిగా ఫ్లూయిడ్ బయటికి వస్తూ సీలింగ్ పై పడుతుంటుంది. కాసేపటికి యాంజిలా నేలపై కుప్పకూలిపోతుంది. ఆమె హార్ట్ రేట్ పూర్తిగా పడిపోయినట్లు మనం చూస్తాం. యాంజిలాని దగ్గరికి తీసుకుని విక్టర్ ఏడుస్తుంటాడు. క్యాథరిన్ కొద్దిసేపు బానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అంతలోనే ఆమెను దయ్యం నరకానికి లాక్కెళ్తుంది. ఇద్దరిలో ఎవరినైతే సేవ్ చేయమని పేరెంట్స్ కోరుకుంటారో వాళ్ళనే దయ్యం చంపేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. యాంజిలాకి మెలకువ వస్తుంది. టోనీ అండ్ మిరాండా మాత్రం చనిపోయిన క్యాథరిన్ ని చూస్తూ ఏడుస్తుంటారు. కట్ చేస్తే కొన్ని రోజులు గడుస్తాయి. యాంజిలా తిరిగి పూర్తిగా కోలుకుంటుంది. ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. మరోవైపు పాపం క్యాథరిన్ ని తలుచుకుంటూ టోనీ మిరాండా బాధపడుతుంటారు. ఇక చివరికి చూపు కోల్పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్న క్రిస్ మెక్నీల్ దగ్గరికి ఆమె కూతురు రీగన్ వచ్చి కలవడాన్ని మనం చూస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని చూడాలంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.